హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. నేను మీ శుభాని. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మోతీచూర్ లడ్డు అయితే చేశాను. నేను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మన దగ్గర బూందీ గరిటె లేకపోయినా సింపుల్గా ఈ పద్ధతిలో చేసేసుకోండి. చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు లేట్ చేయకుండా ఈ మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో ఏంటనేది ప్రాసెస్ అయితే చూసేయండి. మనం ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లడ్డు కోసం మనం పిండి అయితే కలుపుకుందాము. దానికోసం నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపిండి నేను బౌల్లో వేసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండికి నేను 1 కప్పు అంటే కొంచెం తగ్గించి 30 కన్నా ఎక్కువ 1 కప్పు కన్నా కొంచెం తగ్గించి వాటర్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఇందులో ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు వాటర్ కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ కొంచెం 1-2 స్పూన్లు తగ్గించి వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ పిండి మనం ఎక్కడ ఉండలు లేకుండా పలుసుగా కలుపుకుందాము. చూడండి, ఇలా ఎక్కడ ఉండలు లేకుండా మనం బాగా కలిపేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవచ్చు. చూసారా, నేను వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. సో 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ కొంచెం జస్ట్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాము. చూడండి, నేను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేశాను. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా మనకి పడదు. కొంచెం 1 పావు కేజీ అలా వేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ మనకి ఆయిల్ వేడెక్కాలి. చూడండి, మనకి ఆయిల్ అనేది వేడెక్కింది. మనకి లడ్డు చేసుకోవడానికి బూందీ గరిటె కంటే ఏం అవసరం లేదు. మనం ఇలా పిండి కలుపుకున్నాం కదా, ఇలా బజ్జీల్లో వేసుకుంటే సరిపోద్ది. అంతా ఒకే దిక్కున వేసుకోకుండా ఇలా వేసుకుంటే సరిపోద్ది. ఇలా తిప్పుతూ వేసుకోండి. మళ్ళీ అంతా ఒకే దిక్కున వేసుకుంటే పిండి ఎక్కువైపోయి లోపల ఉడకదు. సో ఇలా చుట్టూ తిప్పుతూ వేసుకున్నారంటే మనకి పలచగా వస్తుంది, బాగా వేగుతుంది. ఇలా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకి ఇది కొంచెం వేగాలి. ఈ నూరుగ అంతా తగ్గి, ఈ నూరుగ తగ్గిన తర్వాత 5 నిమిషాలు వేగితే మనకి ఓకేనా. చూడండి, ఇలా నూరుగ తగ్గిన తర్వాత ఇలా 2 వైపులు తిప్పుకుంటూ కొంచెం క్రంచీగా అయ్యేటట్టు వేపుకుంటే సరిపోద్ది. మరి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం క్రంచీగా అవుతే చాలు మనకి. చూసారా, ఇలా వేగితే చాలు. అటువైపు కూడా కొంచెం వేగిన తర్వాత తీసేసుకుందాము. చూడండి, మనకి ఇలా వేగితే సరిపోద్ది. ఇప్పుడు మొత్తం తీసేసుకుందాము. బాగా రెడ్గా వేగాల్సిన అవసరం లేదు, ఇలా వేగితే చాలు. ఇవన్నీ మొత్తం అంతా సపరేట్గా తీసేసుకుందాము. చూడండి, ఇది పక్క తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు వేసుకుందాము. మొత్తం మనం కలుపుకున్న పిండి అంతా ఇలాగనే వేసేసుకుందాము. పల్స్గా వేసుకోండి. పల్స్గా వేసుకుంటే మనకి బాగా వేగుతుంది. మొత్తం ఈ పిండి అంతా ఇలా వేసేసుకుందాము. చూడండి, ఫైనల్లీ నాకు కొంచెం పిండి మిగిలింది, అది కూడా వేసేసుకుంటున్నాను నేను. ఫైనల్ కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, ఫైనల్లీ మనకి లాస్ట్ వై కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని కూడా పక్క తీసేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి బూందీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూడండి మనకి బాగా యాగలేదు, అలాగని కొంచెం క్రంచీగా ఉన్నాయి. చూసారా, ఇరుస్తుంటే ఇరుగుతున్నాయి కదా, ఇట్లా ఉండాలి. ఇప్పుడు మరి ఈ కొంచెం చల్లారిన తర్వాత, ఇప్పుడు లాస్ట్ వై తీసాం కదా, అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొచ్చి ఇదంతా. చూడండి, మనకి పూర్తిగా చల్లారిపోయాయి కదా, కొన్ని తీసుకొని ఇలా చిన్నది మిక్సీ గిన్నె తీసుకోండి. పెద్దదైతే వద్దు, పెద్దదైతే అడిగితే బాగా మెత్తగా అయిపోయి పైన మళ్ళీ చిన్న ఉండిపోతాయి. సో అందుకని ఇలా చిన్న మిక్సీ గిన్నె తీసుకుని బాగా చిన్నది కొంచెంగా దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు. కొంచెం వేసుకుని ఒక 2-3 సార్లు కింద మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనకి చూసారా ఎంత బాగా వచ్చిందో.
ఇలా మనకి ఎక్కడ ఉండలేకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా, మిగతాయి కూడా ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు మొత్తం అన్నీ. చూడండి మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నాను నేను. చూసారా, చిన్న గిన్నెలో పట్టుకోవడం వల్ల మనకి మొత్తం అంతా ఒకే విధంగా వచ్చింది చూసారా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని దీనికి మనం పాకం పట్టుకోవచ్చు. చూడండి, పాకం కోసం అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార తీసుకున్నాను. చూడండి, 1 కప్పు పంచదారకి నేను 1 కప్పు వాటర్ వేస్తున్నాను. ఒక కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి మనము. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఫస్ట్ ఈ పంచదార అనేది కరిగించుకుందాము. మా పంచదారలో కొంచెం టీ పొడి అయితే కలిసింది. చూడండి, నాకు పంచదార బాగా కరిగిపోయింది. సో నాకు పంచదారలో కొంచెం తుక్కుంది. అందుకని ఇప్పుడు నేను ఈ పాకం అనేది వడకట్టుకుంటున్నాను. చూడండి, నేను పాకాన్ని వడబోసుకున్నాను. మళ్ళీ ఇదే ప్యాన్లో పాకం వేసేసుకుంటున్నాను. మనకి ఈ పాకం కొంచెం జిగురుగా అవుతే చాలు. అంటే లైట్ తీగ పాకం వస్తే సరిపోద్ది, మరీ ఎక్కువ కాదు. లైట్ తీగ పాకం వస్తే చాలు. చూడండి, మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. కొంచెం తీగ పాకం వస్తే చాలు. చూడండి, మనకి కొంచెం జిగురుగా, మనకి చేతికి జిగురుగా తగిలి లైట్ తీగపాకం వస్తే సరిపోద్ది. ఇప్పుడు ముందులో మనము ఫుడ్ కలర్ వేసుకుందాము. మీ దగ్గర ఆరెంజ్ ఉంటే వేసుకోండి. మా దగ్గర రెడ్ ఉంది, అందుకే రెడ్ వేసాను. ఇప్పుడు మనం బూందీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము ఈ బూందీ అంతా వేసేసుకుందాం, ఈ మిశ్రమము. ఇలా బూందీ వేసేసుకుని ఇది దగ్గరికి అయ్యేంత వరకు కొంచెం కలుపుకుందాము. మనకి ఇది కొంచెం మిశ్రమం అనేది కొంచెం దగ్గరికి అవ్వాలి. చూడండి, మనకి మిశ్రమం అంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఒక 2 నుంచి 3 యాలకులు దంచుకుని వేసుకోండి. అలాగే పుచ్చత్నాలు ఉంటే వేసుకోండి, లేదంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వేస్తున్నాను. నెయ్యి వేసి మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆపేసుకుందాము. చూడండి, మొత్తం అంతా దగ్గర పడిపోయింది మనకి మిశ్రమం అంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము. నేను స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత మనం ఉండలు చుట్టుకుందాము. ఫైనల్లీ మనకి చల్లారిపోయింది. ఇప్పుడు ఉండలు చేసుకుందాము. ఇలా పైన ఇవి అంటించుకుని ఇలా ఉండలు చేసుకుందాము. గట్టిగా ఫ్రెష్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం స్మూత్గానే ఇలా ఉండలు చేసుకుంటే సరిపోద్ది. చూసారా, ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం లడ్డూలు చుట్టుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చుట్టేసుకుంటే మనకి మోతిచూర్ లడ్డు రెడీ. మనం గట్టిగా ఫ్రెష్ ఇవ్వాల్సిన అవసరం లేదు, స్మూత్గానే ఫ్రెష్ ఇవ్వచ్చు. ఇలా మొత్తం అన్నీ మనం లడ్డూలు చుట్టుకుందాము. చూడండి, ఎంత బాగా వస్తున్నాయో కదా. ఇంకెంతో లేదు, కొంచెమే ఉంది. ఇది కూడా చేసేసుకుందాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈ కొంచెం కూడా చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి మోతిచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూసా కదా, మన దగ్గర బూందీ వేయడానికి గరిటె లేకపోయినా సింపుల్ పద్ధతిలో ఇలా చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా మోతిచూర్ లడ్డు తినాలనిపిస్తే కనుక గరిటె లేకపోయినా ఇలా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో సింపుల్ పద్ధతిలో టేస్టీగా చేసుకునే మోతిచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయింది.
సో మీరు కూడా ఒక్కసారి ప్రాసెస్ మొత్తం చూసి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందని కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకుని మోతీచూర్ లడ్డు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చూసారా, చాలా బాగా వచ్చినాయి. డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఎంత టేస్టీగా ఉన్న వాటిని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.